నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్టు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రం భద్రతను పరిశీలించామని మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, CRPF దళాలు భద్రతను పర్యవేక్షిస్తూ ఉంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పోలింగ్ పికెటింగ్ ఉంటుందని తెలిపారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. పల్నాడు పేరు చెడగొట్టారు. ఇక్కడ కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకుని రోడ్లపైన తిరుగుతూ ఉంటారని దేశమంతటా ప్రచారమైంది. మాచర్ల, నర్సరావుపేట పేర్లు ఇండియా అంతటా మారుమ్రోగుతున్నాయి అని పల్నాడు జిల్లా SP మల్లికా గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలపై పల్నాడు జిల్లా వినుకొండ RTC బస్టాండ్ వద్ద స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. నా బ్యాచ్మేట్స్, కుటుంబ సభ్యులు, మిత్రులు పల్నాడులో అంత ఫ్యాక్షన్ ఉందా అని అడుగుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పల్నాడు అత్యంత దారుణంగా ఉందని, 10 రోజుల వ్యవధిలో 160 కేసులు నమోదవటం తాము కోరుకొని రికార్డు అని చెప్పారు. రెండో స్థానంలో ఉన్న జిల్లాల్లో 70 కేసులు నమోదయ్యాయంటే పల్నాడులో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో గ్రహించాలని తెలిపారు. ఆయా కేసుల్లో 1300 మందిని అరెస్టు చేశామని, వారిలో 400 మందిపై రౌడీ షీట్లు తెరిచామని SP వెల్లడించారు. ఇక్కడ జైలు పట్టక రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పంపిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు పల్నాడు మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ AP ఉండొచ్చు, మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా కూడా ఉండొచ్చు. నర్సరావుపేట్ మన లోకల్ జైల్లో ప్లేస్ కూడా లేదు. ఇప్పుడు అరెస్ట్ అవ్వాలంటే రాజమండ్రి పోవాలి. ఆ పెద్ద జైలు ఉంది, అక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ కూడా లేదు. సో అట్లా మనం చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఎవరికి అరెస్ట్ చేసామో వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ 1200 మెంబర్స్ ఎవరు ఉన్నారు అందరిది కొన్ని డేస్లో అయిపోతుంది. ఆల్రెడీ నేను 400 రౌడీ షీట్స్ ఓపెన్ చేశాను. కంప్లీట్ ఫెయిలియర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అట్లా పరిస్థితి వచ్చింది. మీ అందరి చూసారు. పల్నాడు ఫేమస్ అయింది ఇప్పుడు ఇండియాలో. దీని ముందు ఎవరికి పల్నాడు గురించి తెలియదు, మాచర్ల ఏంటి తెలియదు, ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి తెలుసు అంతే. బట్ నర్సరావుపేట గురించి కూడా ఎవరికి తెలియదు. నేను కూడా చిన్నప్పుడు నాకు తెలియదు నర్సరావుపేట అంటే ఏంటి, వినుకొండ అంటే ఏంటి. ఇప్పుడు అందరికీ తెలుసు. నా బ్యాచ్మేట్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ పల్నాడు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ ప్లేస్ ఉంది, ఇంత అరాచకంగా ఎట్లా ఉండొచ్చు అక్కడ. 18 year old 19 year old ఇట్లాంటి పిల్లలు కూడా ఇట్లాంటి గొడవలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరికి వదిలేయడానికి లేదు. ఒక క్యాండిడేట్ ఒక పార్టీది ఉంటారు, ఒక క్యాండిడేట్ ఒక పార్టీది. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ఎవరు సఫర్ చేస్తున్నారు, కామన్ మ్యాన్ సఫర్ చేస్తున్నారు, మీరు సఫర్ చేస్తున్నారు. మీరు ఇట్లాంటి గొడవల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, వాళ్ళు నాలెడ్జ్ ఉంది, వాళ్ళు బెయిల్ తీసుకోవచ్చు, ఇవన్నీ తీసుకోవచ్చు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, గుడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సులో సజ్జల పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసలే ఎండాకాలం, దీనికి తోడు రోహిణి కార్తె బకబగలు. ఇంకేముంది, గుంటూరు నగరం కాస్త నిప్పుల కొలిమిగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో బాణుడు చండ ప్రచండుడై మండుతూ ఉన్నాడు. దీంతో నగరవాసులు బయటకు రావటానికి జంకుతున్నారు. అత్యవసర పనులు అయితే తప్ప బయటకు రావట్లేదు. తప్పక బయటకు వచ్చేవారు గొడుగులు, టోపీలు, కూలింగ్ కలజోడ్లు పెట్టుకుని ఎండ నుంచి రక్షణ పొందుతూ ఉన్నారు. వేసవి దాహార్తి నుంచి ఉపశమనం పొందేందుకు చల్లటి శీతల పానీయాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లను ఆశ్రయిస్తున్నారు. గతంలో గుంటూరు నగరపాలక సంస్థ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగర ప్రధాన కూడళ్లలో ధర్మ చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం ఎన్నికల కూడా అమల్లో ఉన్నందువలన ప్రభుత్వ అధికారులు వీటి గురించే పట్టించుకోవటం లేదు. అక్కడక్కడ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ధర్మ చలివేంద్రాలతో పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మానవ తప్పిదాలతో గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దేశ రాజధానిలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 52 డిగ్రీలు దాటడం దీనికి అద్దం పడుతోంది. గతంలో రోడ్ల పక్కనే నీడ
నీడనిచ్చే పచ్చని చెట్లు ఉండేవి. ప్రస్తుతం అవి కూడా లేకపోవడంతో ఎండలకు ప్రజలు తాటెత్తుతున్నారు. వర్షాభావలేమితో ఇప్పటికే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. ఇప్పటికైనా పాలకులు, ప్రజలు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా తీసుకొని భావితరాలకు కొంతైనా ఎండల నుంచి రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ఇంకుడు గుంతలు కార్యక్రమం కూడా చేపట్టాలని కోరుకుందాం. ప్రకృతి ధర్మానికి సామాజిక బాధ్యత జోడిస్తేనే మండే ఎండల నుంచి రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏపీ ఈసెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. అనంతపురం జేఎన్టీయూలో ఈసెట్ చైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి అధికారులు ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి మే 8న నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో 90.41% ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. బాలురు 89.35%, బాలికలు 93.34% మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ముందుగానే రిజల్ట్స్ ఇచ్చి అడ్మిషన్స్ కూడా మనం 24 జూన్ మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల సెకండ్ ఇయర్ కి 15 జూలై స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ లోపలే అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చే లోపలే ఈ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా చేసే కార్యక్రమాన్ని మనం టేకప్ చేస్తూ ఉన్నాం. ఈ ఎగ్జామ్ ని మెటిక్యులస్ పర్ఫెక్షన్ తో చాలా ఎక్సలెంట్ గా ఎలాంటి ఫ్లా లేకుండా ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఎగ్జామ్ ని కండక్ట్ చేసిన జేఎన్టీయూ అనంతపురం టీమ్ కి నా అభినందనలు తెలియజేస్తున్నా. అంటే 2023లో 38,181 మంది విద్యార్థులు అప్లై చేసుకుని 34,503 మంది విద్యార్థులు ఎగ్జామ్ కి అటెండ్ అయ్యి 31,933 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది చూస్తే అంటే లాస్ట్ ఇయర్ 38,000 అయితే ఈ ఏడాది 37,767 అప్లై చేశారు. ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే 2,000 ఎక్కువ. లాస్ట్ ఇయర్ 34 అయితే ఈ ఏడాది 36,000 మంది ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు. చాలా గొప్ప విషయం. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నా. గుంటూరులో శ్రీ హనుమాన్ జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు కొత్తపేట హనుమాన్ చౌక శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరుగుతాయని లాలాపేట గ్రూప్ ఆఫ్ టెంపుల్ సహాయ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారికి 1,00,000 మల్లె పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వామివారి ఊరేగింపు కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నేత్రపర్వంగా జరుగుతుందని వెల్లడించారు. శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొత్తపేట గుంటూరు పట్టణంలో హనుమాన్ చౌక్ వద్ద వేంచేసినటువంటి ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా హనుమత్ జయంతి ఉత్సవాలు 28వ తారీఖు అంకురారోపణతోటి మొదలైనాయి. 29వ తారీఖు తులసి పూజ జరిగింది. ఈరోజు 30వ తారీఖు 1,00,000 మల్లెల పూజ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణం ఒక 500-600 మంది భక్తుల ద్వారా పారాయణం జరుగుతుంది. ఈరోజు రేపు 31వ తారీఖు 1,00,000 తమలపాకుల పూజ చాలా దిగ్విజయంగా స్వామివారికి జరుగుతుంది. తదనంతరము దివ్య రథోత్సవము కోలాటాలతోటి, విచిత్ర వేషధారణలతోటి, భజనలతోటి, రామనామ కీర్తనలతోటి, విద్యుత్ అలంకరణలతోటి జరుగుతుంది. ఈ రథోత్సవము, ఈ దివ్య రథోత్సవం అనేది ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి మొదలై నాస్ సెంటర్ మీదుగా భాస్కర్ డీలక్స్, శనక్కాయల ఫ్యాక్టరీ, అలా మళ్ళీ కొత్తపేట శివాలయము, విజయ టాకీస్, లీలామహల్, లాలాపేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి హిమనీ స్వీట్స్ దగ్గర టర్న్ అయ్యి మళ్ళీ కృష్ణమహల్ మీదుగా ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ పాల్గొని స్వామివారి రథానికి వారపోయటము, స్వామివారికి కొబ్బరికాయలు, పూలు ఇవ్వటము, వారి యొక్క మొక్కుబళ్ళు తీర్చుకోవటం జరుగుతూ ఉంది. ఈ రథోత్సవానికి కూడా ఈరోజే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వటం జరిగింది. పోలీసు వారి మరియు రెవెన్యూ వారి, ఫైర్ సర్వీస్ వారి, ట్రాఫిక్ పోలీసు వారి యొక్క సహాయ సహకారాలతోటి
మా యొక్క ముఖ్యంగా హనుమాన్ దీక్షా సమాజం వారు 41 రోజుల నుంచి కూడా ఇక్కడ భిక్ష ఏర్పాటు చేసి వచ్చిన వారికి లేదనకుండా అన్నప్రసాదాన్ని వితరణ చేస్తూ ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. వారిలో ముఖ్యంగా తిరువళ్ళూరి వెంకట సుబ్బారావు గారు ప్రధాన పాత్రను పోషిస్తూ ఉన్నారు. తదుపరి అనిల్, జగదీష్, రమేష్, ఈ విధంగా వెంకటరమణ మొదలైనటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటున్నారు. కాబట్టి రేపు జరిగేటువంటి దివ్య రథోత్సవాన్ని, నెక్స్ట్ 1వ తారీఖు జరిగేటువంటి ముఖ్యమైనటువంటి ఘటాభిషేకాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి భక్తులకి ఇబ్బంది లేకుండా, సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా అందరూ కూడా మా యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ కానీ, ధర్మకర్తలు కానీ, హనుమాన్ దీక్షా సమాజం వాళ్ళందరూ సహకరించి సామాన్య భక్తుడికి చక్కటి దర్శనము, ఘటాభిషేక కార్యక్రమం జరిగే విధంగా తోడ్పడాలని చెప్పి కోరుతున్నాను. సజ్జల వ్యాఖ్యలపై ఈసీ తక్షణమే స్పందించి అరెస్టు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా డిమాండ్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలు పాటించే వాళ్ళు ఏజెంట్లుగా సజ్జలకు అవసరం లేదట. టీడీపీ, జనసేన ఏజెంట్లకు అడ్డుపడాలని ఆయన హితబోధ చేయటం సిగ్గుచేయటం. ఓటమి భయంతో కౌంటింగ్ రోజు రాష్ట్రంలో అలజడులు సృష్టించి వైసీపీ కుట్ర చేస్తోంది. సీఎం జగన్, సీఎస్ జవహర్ రెడ్డి డైరెక్షన్ లోని సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సీఎస్ పదవికే మచ్చతిచ్చిన జవహర్ రెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించేవాళ్ళు ఏజెంట్లుగా కూర్చోవద్దని వైసీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి ఉద్బోధించాడంటే మీడియాలో, పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇది గత 24 గంటలుగా వైరల్ అవుతూ ఉంది. సోషల్ మీడియాలో ఎన్నికల సంఘం ఇమీడియట్గా క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. రూల్స్ కాదేమని వెనక తగ్గేవాళ్ళు ఏజెంట్లుగా వద్దు, మనమేమి రూల్స్ ఫాలో అవడానికి అక్కడికి వెళ్ళట్లేదు అంటే నిబంధనలు, నియమాలు పాటించేవాళ్ళు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకి వెళ్ళొద్దు. తెలుగుదేశం, జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడేవాళ్ళు, దెబ్బలాడేవాళ్ళు మాత్రమే కౌంటింగ్కి వెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడంటే ఇతనికి చట్టం పట్ల, ఎలక్షన్ కమిషన్ నిబంధనల పట్ల ఏ మాత్రం గౌరవం ఉందో అర్థమవుతూ ఉంది. ఇటువంటి చట్ట విరోధుల్ని, ఇటువంటి చట్టాన్ని అతిక్రమించే వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి నోరు అదుపులో పెట్టుకో. అదుపు లేకుండా అచ్చోసిన ఆంబోతులాగా ఓటమి భయంతో ఓడిపోతున్నావు అని తెలిసి ఈ కుట్రలో కుతంత్రాలకి తెరలేపారు. మీ ఆటలు సాగనివ్వం. చాలా పకడ్బందీగా కౌంటింగ్ ప్రక్రియ దగ్గర చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఇటువంటి ప్రకటనలు చేసేవారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండటమే కాదు, క్రిమినల్ చర్యలు తీసుకొని అరెస్ట్ చేస్తే సమాజానికి ఒక సందేశం ఇచ్చినట్టు ఉంటుంది. ఎవరో కూడా భవిష్యత్తులో ఇటువంటి మాటలు ఎన్నికల సంఘం గురించి కానీ, కౌంటింగ్ ప్రక్రియ గురించి కానీ, వెళ్ళే ఏజెంట్లకు ఇటువంటి హింసాత్మక ధోరణిలో సందేశాలు ఇస్తున్నారంటే వీళ్ళు సమాజంలో ఏం సందేశం ఇస్తూ ఉన్నారు, ఎటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. వెంటనే ఎన్నికల సంఘం స్పందించాలి, పోలీస్ యంత్రాంగం కూడా స్పందించాలి. ఎందుకంటే ఈవీఎం ధ్వంసం చేసినాడిని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ ఉన్నాడు. వీడియో ఎలా బయటకు వచ్చిందని మాట్లాడుతున్నాడు తప్ప అది చేయటం దుర్మార్గం, ధ్వంసం చేయటం కరెక్ట్ కాదు, చర్యలు తీసుకోవాలి, లోపల పెట్టాలి, యాక్షన్ తీసుకోమని అంటలా సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ వీడియో ఎట బయటకు వచ్చిందని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఓడిపోతామని ఏడుస్తూ ఉన్నాడు. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దుర్మార్గాలు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా భ్రష్టు పట్టించి నాశనం చేసి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియకి కూడా అడ్డం పడే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఏ విధంగా మరి వైసీపీ పార్టీ తయారైందో ప్రజలకు అర్థమవుతూ ఉంది.
మీ బెదిరింపులకు భయపడేది లేదు. ఎక్కడైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మనమేమీ రూల్స్ ఫాలో అవడానికి రాలేదు. ఇదే రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు ఎవరో కూడా కౌంటింగ్ ఏజెంట్కి వెళ్ళొద్దు. టీడీపీ జనసేన ఏజెంట్లకి ప్రతి విషయంలో అడ్డం తిరగాలి. తప్పులు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతాం. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి ఉందా? వయసు వచ్చినా సరిపోయిందా? ప్రభుత్వ జీతం తీసుకుంటూ తప్పులు చేసినా పర్వాలేదా? తప్పు చేయొద్దు, తప్పు జరగకూడదని చెప్పాల్సిన వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు, మేము కాపాడుతామనే బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారంటే ఎంత బుద్ధి లేని మాటలు మాట్లాడాడో సజ్జల అర్థమవుతూ ఉంది. ఇవాళ శాంతి భద్రతల విఘాతానికి కానీ ఎన్నికల ప్రక్రియకి ఎటువంటి ఆటంకాలు కల్పించినా, బహిరంగ వ్యాఖ్యలు చేసినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద కూడా ఉంది. ఇమ్మీడియట్గా సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ మాట్లాడిన మాటలు కూడా సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, బ్లూ మీడియా కావచ్చు, గంటకి ఏదో ఉద్ధరించినట్టుగా, ఏదో బ్రహ్మాండంగా మాట్లాడినట్టుగా, ఇది మరి ఎన్నికల్లో ఈ హింస ప్రేరేపించడానికి, కౌంటింగ్ ప్రక్రియలో గొడవలు జరగడానికి రెచ్చగొట్టే విధంగా కూడా ఈ సాక్షి మీడియా, సాక్షి ఛానల్ ఇవన్నీ ప్రవర్తిస్తూ ఉన్నాయి. ఆ యాజమాన్యాల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఎలక్షన్ సంఘాన్ని కోరుతూ ఉన్నాను. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని మరి ఉల్లంఘిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యతారాహిత్యంగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో ఏజెంట్లని హింసకు ప్రేరేపించే విధంగా, మరి ఈ రెచ్చగొట్టే విధంగా ఈ కార్యక్రమాలు చేశాడు. దాని ప్రకారం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని కోరుతూ ఉన్నాను. బహిరంగ వ్యాఖ్యలతో చేయడంతో పాటు తప్పు చేసిన వాళ్ళని, ఈ ఈవీఎంలు విధ్వంసం చేసిన వాళ్ళని కూడా సమర్థించుకుంటా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డిని నిమిషం కూడా బయట ఉంచడానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా తక్షణం అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లాగే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూన్ 3వ తేదీన ఆర్థోపెడిక్ ఓపీలో కోత కుట్టు ఆపరేషన్ లేకుండా చిన్నపిల్లలకు వంకరకాలను సరిచేసేందుకు ఉచిత క్లినిక్ ను ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. గురువారం ఆసుపత్రి ఆర్థోపెడిక్ ఓపీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్యూర్ ఇండియా సౌజన్యంతో వంకరకాలను సరిచేసేందుకు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు పోస్టర్ను ఆవిష్కరించారు. ఆర్థోపెడిక్ ఓపీలో పిల్లలకు పుట్టగానే కాలు వంకరలు పోయిన వారికి ఆపరేషన్ లేకుండా వైద్యం చేసి సరిచేస్తారని తెలిపారు. ఆ రోజు ఓపీకి వచ్చిన వారికి కోత కుట్టు లేకుండా వంకరకాలను సరిచేస్తారని ఆయన చెప్పారు. క్యూర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ గ్రామాల్లో తిరిగి కాలు వంకరగా ఉన్న పిల్లల్ని గుర్తించి వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆర్థో విభాగానికి తీసుకువచ్చి వారికి వంకర పాదాలను సరిచేసే విధంగా కృషి చేస్తున్నారని చెప్పారు. పుట్టగానే చిన్నారులకు కాలు వంకరగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని రావాలని ఆయన సూచించారు. వంకర పాదంతో పుట్టిన పిల్లల్ని వెంటనే చికిత్స చేస్తే దివ్యాంగులు కాకుండా ఉండగలరని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ పసిబిడ్డలకి ఆపరేషన్ లేకుండా కేవలం ఫిజియోథెరపీ ద్వారా, కొన్ని బూట్ల ద్వారా కాళ్ళకు వచ్చిన వంకరని సరిచేయడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక రచించి త్రూఅవుట్ ది ఇండియా వాళ్ళు చేస్తున్నారు. ఆ క్రమంలో ఇది ప్రమాదకరమైన జబ్బు కాదు, ఒక రకంగా బాధపడాల్సిన అవసరం కూడా లేదు. చిన్న చిన్న చికిత్సలతోనే పూర్తిగా నయమయ్యి మామూలుగా వచ్చేసేసి మామూలు మనుషులనే కాళ్ళు మారి మంచి నడకలు నడిచే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో ప్రజలకు కూడా తెలుసుకొని ఈ క్లబ్ ఫుట్ డే రోజున అందరూ వచ్చేసేసి ఇక్కడ నమోదు చేయించుకోవడమే కాకుండా చికిత్స కూడా తీసుకోవాలని మేము కోరుతాం. నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఈ మేరకు గురువారం ఉదయం కేరళను తాకాయి. కేరళతో సహా ఈశాన్య రాష్ట్రాల్లోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. గత ఏడాది కంటే ముందుగానే నైరుతి పవనాలు రాగా ఇప్పటికే కేరళ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు కేరళ రాష్ట్రాన్ని ఐఎండీ అలర్ట్ చేసింది. 4-5 రోజుల్లో రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోకి ఎక్కువగా ప్రాంతాలు, మాల్దీవులు, కొమేరిన్ ప్రాంతాలు విస్తరించి ఉన్నాయి. లక్షద్వీపులోని కొన్ని ప్రాంతాలు కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి. కాగా వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తూ ఉండటంతో ఈ సీజన్లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల పురోగమనం, రెమల్ తుఫాను కారణంగా ప్రస్తుతం రోహిణి కార్తె ఉన్న దాని ప్రభావం పెద్దగా రాష్ట్రంపై పడలేదు. స్వల్పంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.